నేను మీ చందమామని. ఈరోజు చిన్న కథ మీ ముందుకొచ్చాను. ఒక అడవిలో ఒక కప్ప ఉంటది. అయితే ఆ కప్ప చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరిగిందంటే, తనకి ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా, లేదా భయం కలిగినా, ప్రతిదానికి కూడా రాముడిని నమ్ముకొని కష్టం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు రామ, 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 రామ అనుకుంటూ ఉండేది. అయితే ఇదిలా ఉండగా ఒకరోజు రాముడు వేట కోసమని అడవికి వెళ్తాడు. అయితే అడవిలో వేటాడేటప్పుడు అనుకోకుండా రాముడికి తెలియకుండా తన యొక్క విల్లుని భూమి మీద మోపేటప్పుడు అది కాస్త కప్ప మీద మోస్తుంది. అప్పుడు రాముడు విల్లు ఎక్కుపెట్టి వేట అయిపోయిన తర్వాత చూసుకునేటప్పటికి కింద కప్ప ఉంటుంది. అయితే అప్పుడు రాముడు కప్పతో ఈ విధంగా అంటాడు, హే కప్ప, నువ్వు నా విల్లు కింద ఉన్నావు కదా, ఎందుకు నువ్వు శబ్దం చేయలేదు, ఎందుకు అరలేదు, అరుచుంటే నేను తీసేవాడిని కదా విల్లుని అని అంటాడు. అయితే అప్పుడు ఆ కప్ప అంటుంది, హే రామ, చిన్నప్పటి నుంచి నాకు ఏమాత్రం చిన్న కష్టం కలిగినా, ఏమాత్రం భయం వేసినా రామా రామా అంటూ ఉండేదాన్ని. ఇప్పుడు అలాంటి మీరే నా మీద విల్లు పెడితే నేను ఇంకెవరికి చెప్పుకోను అని. అయితే ఈ కథ మోరల్ ఏంటో తెలుసా అండి? మనల్ని నమ్మి ఎవరైనా ఉంటే వాళ్ళని మనం సాధ్యమైనంత వరకు, చాలా వరకు అసలు మోసం కానీ ద్రోహం కానీ చేయకపోవడమే ఉత్తమం.